హాయ్ వ్యూవర్స్, నేను బాలకృష్ణ అభిమానిని కాదు. ఆ విషయంలో చాలామందికి తెలుసు. పవన్ కళ్యాణ్ అభిమానిని అంటే ఆయన ఐడియాలజీ నచ్చింది. వాస్తవానికి నేను వెంకటేష్ అభిమానిని. బట్ మన రానా నాయుడు అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అది చూసి పిచ్చెక్కిపోయింది. అసలు వామ్మో అనిపించింది. ఏంటి వెంకటేష్ ఇలా అని. బట్ ఓకే, సినిమా యాక్టింగ్ తప్పదు అన్నట్టుగా ఏదో చెప్పారు. బట్ క్రాస్ చెక్ చేసినప్పుడు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇంటర్వ్యూలు అప్పుడు అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ హీస్ టూ గుడ్. సో ఇప్పుడు అంతం చెప్పిన ఇంట్రో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జై బాలయ్య, జై బాలయ్య. ఏంటి జై బాలయ్య? ఈరోజు మన బాలకృష్ణ అభిమానులు కాని వాళ్ళు సైతం జై బాలయ్య, జై బాలయ్య అంటున్నారు. ఎందుకు? ఆయన చేసింది చూసి, ఆయన చేసింది తెలిసి పద్మ పురస్కారం అని ఆయనకి ఇచ్చినప్పుడు, పద్మశ్రీ పురస్కారం, పద్మ పురస్కారం అంటారు కదా, లైక్ అది. అందులో పద్మభూషణ్ అత్యున్నత పౌర పురస్కారం అన్నప్పుడు ఫస్ట్ భారతరత్న, నెక్స్ట్ పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. ఈయనకి పద్మశ్రీ కదా డైరెక్ట్గా పద్మభూషణ్ ఇచ్చారు. అప్పుడు చాలామంది సీరియస్ చాలామంది బాలకృష్ణకి ఏ అర్హత ఉందని ఇచ్చారు, అది కూడా పద్మభూషణ్ అని కొంతమంది అంటే, ఆయనకి పద్మశ్రీ ఇస్తే సరిపోయేదండి, పద్మభూషణ్ ఎందుకండి అని కొంతమంది. లేదు బాలకృష్ణ గురించి పూర్తిగా తెలిస్తే ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వటం సమంజసం అంటారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఎందుకు వచ్చింది? ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అండ్ సినిమాల పరంగా చూసుకుంటున్నప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో సినిమాలు. రీసెంట్గా గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఆయన పేరు నమోదైంది. కారణం అన్ని అద్భుతమైనటువంటి డ్యాన్స్ స్టెప్లు ఆయన సినిమాల్లో, ఆయన పాటల్లో ఉన్నాయి. సో ఇప్పుడు బాలకృష్ణ విషయానికి వద్దాం. ఈయనకి సినిమాల పరంగా ఫస్ట్ తీసుకుంది 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు రీసెంట్గా, ఓన్లీ సినిమాల పరంగా అనుభవం. తర్వాత బాలకృష్ణ చేయని క్యారెక్టర్ ఏదైనా ఉందో ఒకసారి తీయండి. అది హీరో క్యారెక్టర్ అయినా అందులో విలన్గా చూపించే కొన్ని ఉంటుంది కదా, రూపాలు కావచ్చు, లేదన్నప్పుడు యాక్టింగ్ చేశాడా? కమెడియన్గా బోల్డ్ అన్నా, సీరియస్గా బోల్డ్ అన్నా, ఫ్యామిలీ పరంగా అన్న, నాన్న, తమ్ముడు బోల్డ్ అన్నా, ఇక మెయిన్గా చెప్పాల్సి రొమాంటిక్ బోల్డ్ అన్నా, అన్నిటికీ మించి ఈయన జానపదం అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి, నేను ఎవరిని తక్కువ చేయట్లా, ఇప్పుడున్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు హీరోలను తీయండి, బాలకృష్ణలాగా నటించే ఒక్క హీరోను మీరు చూపండి. ఏది? జానపదంలో ఎవ్వరు లేరు. అంత బాగా నటిస్తాడు జానపద సినిమాలు అన్నప్పుడు, లేదన్నప్పుడు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు, రాజులకు సంబంధించిన లైక్ అద్భుతంగా నటిస్తాడు. అండ్ బాలకృష్ణ ఇంకొక పేరేంటో తెలుసా? వన్స్ సెట్లోకి వెళ్ళాడంటే డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తే తప్ప అది చేయను, ఇది చేయను, అది అలా ఉండాలి, ఇది అసలు గెలకడాట. సో ఈ వేలో సినిమాకి 100% న్యాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి ఇతను అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరినైనా సరే అయితే ప్రేమగా ఉంటాడు, ఏదైనా తేడా వస్తే దవిడిదివిడే. అండ్ సమ్ టైమ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు. అన్స్టాబుల్ షో చూస్తాం కదా, ఏంట్రా ఇలా ఉన్నాడు, మరి ఇంత పిల్లవాళ్ళగా బిహేవ్ చేస్తున్నాడు, కాసేపు అంతే. ఇంకా ఆ తర్వాత ఆయనే ఆధ్యాత్మికంగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు, అండ్ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు వ్రతాలు, రిమైనింగ్ అన్నీ. ఇక మామూలుగా చెప్పుకుంటూ ఉన్నట్టయితే దైనందిన జీవితంలో కూడా ఎన్ని రకాలుగా ఆయన దాన్ని ఏం చెప్పాలంటే ఆయన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా మన కల్చర్ని గౌరవిస్తాడు, అందరికీ సముచిత గౌరవం ఇస్తాడు. సరే సినిమాల్లో కావచ్చు, ఈవెంట్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో నోరు జారి అబస్పాలైన సందర్భాలు ఉన్నాయి, నేను కాదనట్లా. కానీ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు బాలయ్య అంటే బాలయ్య అంతే. పవన్ కళ్యాణ్ సైతం బాలకృష్ణ సార్ అంటున్నప్పుడు ఏంటయ్యా వద్దొద్దు బాలయ్య చాలు అని చెప్పేసి అన్నాడు అని పవన్ కళ్యాణ్ ఓపెనింగ్గా చెప్పాడు. సార్ వద్దు బాలయ్య చాలని. ఇండస్ట్రీలో ఎవరు పిలిచినా బాలయ్యని పలుకుతాడు. అటువంటి వ్యక్తి బాలకృష్ణ. మనకు అనిపించేది వేరు, రియల్గా వేరండి. చాలా మంచివాడు. ఇప్పుడు బాలకృష్ణ సంబంధించి ఒక అద్భుతమైన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అవునా కదా, నేను క్రాస్ చెక్ చేశాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి కాల్ చేసి మరి నేను నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది నిజమే. ఏంటిది? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో దివ్యాంగులు ఉంటారు కదా, లిఫ్ట్ ఆపరేటర్గా వారే ఉంటారు. లిఫ్ట్ ఆపరేటర్లు అంటే ఏంటి? ఆపరేటర్లు ఓన్లీ బట్టలను ఒకటి అంతే, ఏ ఫ్లోరు ఏ బటన్, దట్స్ ఇట్ అంతే. ఇంకో అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తేనో లేదన్నప్పుడు భోజనానికి వెళ్ళాల్సి వస్తేనే ఇంకా అలా.
అండ్ అక్కడ దే డోంట్ ఎక్స్పెక్ట్, అసలు ఎదుటోళ్ళ నుంచి ఒక చిన్న ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసిన వాళ్ళు ఇలాగే వెళ్ళి పోలియో ఉంది అంటారు, దివ్యాంగులు కదా అండ్ లిఫ్ట్ బాయ్గా ఉన్నారు కదా, సరే మనం ఆసుపత్రికి వచ్చాం కదా, మన వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి సంతోషం కొంత డబ్బులు ఇవ్వకపోతే, వద్దు సార్ వద్దు మేము అసలు తీసుకో. అదేంటయ్యా మీ హెల్ప్ అయింది కదా, వద్దు సార్ మాకు వద్దు. ఏంటి సార్ మాకు శాలరీ ఇస్తున్నారు, సరేనయ్యా భోజనం కానీ పనికి వచ్చింది కదా, ఎందుకు సార్ మా క్యాంటీన్ ఉంది, నీకు ఏదోటి ఇవ్వకపోతే నా మనసు ఊరుకున్నట్లేదని చెప్పేసి కొత్త వాటర్ బాటిల్ ఉంటే అది ఒకటి ఇస్తే, సరే సార్ మీకోసం తీసుకోండి అని చెప్పేసి అన్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి చెప్పారు కదా, అక్కడ ఉన్న డాక్టర్ని ఎక్స్పర్ట్ని అడిగిన తర్వాత, మామూలుగా ఏదైనా ఒక హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు నెలకు ఒకసారి వెళ్ళరు, 2 నెలలకు 3 నెలలకు, అంటే క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, హాఫ్లీ అంటే 6 నెలలకు ఒకసారి వెళ్తారు. బాలకృష్ణ ఎవ్రీ మంత్ కనీసం 2 టైమ్స్ వెళ్తారంట ఆసుపత్రికి. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక హీరోగా ఉంటూ, టీడీపీలో కీలకంగా పనిచేస్తూ, ఇంక బోల్డెన్ వ్యాపారాలు చేసుకుంటూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లతో, మేనేజ్మెంట్తో, అక్కడున్న స్టాఫ్తో, పేషెంట్ యొక్క అటెండర్లతో అందరితో మాట్లాడే విషయాలు తెలుసుకొని ఇంకా డెవలప్మెంట్స్ ఏం చేయాలి, అండ్ అక్కడికి వచ్చే పేదలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు ఎలా కల్పించాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వరల్డ్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా దివ్యాంగులకి ఒక ప్రైవేట్ దానిలో రిజర్వేషన్ కల్పించడం ఇదిగో ఇదే. ఇటువంటి అదన పద్మభూషణ్ పురస్కారం ఇవ్వద్దా మీరే చెప్పండి. అండ్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కావచ్చు, అటెండర్లా కావచ్చు, అంతా కూడా ఫుల్ సాటిస్ఫై వెళ్తారు. క్యాన్సర్ ఆసుపత్రి అది. అండ్ అక్కడ ఇంకా వేరే రకాల వైద్య సేవలు కూడా ఉన్నాయి. వరల్డ్లో ఎమినెంట్ డాక్టర్స్ అక్కడ ఉంటారు. అండ్ అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు రకంగా ఒక పీస్ఫుల్ యాంబియన్స్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకుంటారు. గవర్నమెంట్ ఏదైనా సరే ఉండొచ్చు కదా, తెలంగాణలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఏంటంటే వారు చేసే సేవ అటువంటిది. మీకు అర్థమైందా? బాలకృష్ణ చూడగానే నోరు జారుతాడు, బూతులు జారుతాడు, ఏది వస్తుంది అంటాడు. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అరే సరదాగా ఉండటం వేరు, ఫ్రెండ్లీగా ఉండటం వేరు, ఫ్లోలో ఇంకేదో అనటం వేరు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి తలసేమియా పేషెంట్ల కోసం, బాధితుల కోసం మ్యూజికల్ నైట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడ? విజయవాడలో. ఈయనేంటి బసవతారకం అంటే వీళ్ళ అమ్మగారి పేరు మీద, వాళ్ళ అక్క భువనేశ్వరి, వాళ్ళ చెల్లి భువనేశ్వర్ గారు ఏంటి చంద్రబాబు సత్యమని ఎన్టీఆర్ ట్రస్ట్ అన్న చెల్లెలిద్దరు కూడా సేవ చేస్తున్నారు, సమాజ సేవ. వాళ్ళకి వచ్చిన దానిలోనే పంచుతూ ఉన్నారు. అలా మీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యక్రమం పెట్టారు. వేలల్లో జనాలు వచ్చారు, ఫండ్స్ వచ్చున్నాయి, ఓకే. తమను మెయిన్ దానికి దెన్ జనంలో జోష్ తేవాలని, బాలకృష్ణ సింగర్ కాదు కదా, అయినా సరే వెళ్ళాడు, పాట పాడాడు. అంతేనా? డ్రమ్స్ వాయిస్తారు కదా, ఏఆర్ రెహమాన్ డ్రీమ్లో ఉంటారు, ఐ థింక్ మనీ అనుకుంటా. డ్రమ్స్ అద్భుతంగా ప్లే చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జోష్ నింపాలరా అన్నప్పుడు చిన్నపిల్లడు అయిపోతాడు, సీరియస్గా ఉండాలన్నప్పుడు అలాగే ఉంటాడు, కొంచెం ఒబిడియంట్గా ఉండాలి, వినమ్రంగా ఉండాలంటే అలాగే ఉంటాడు, ఫన్నీగా ఉండాలయ్యా, సరదాగా ఉండాలయ్యా, ఏంటయ్యా ఇది అన్నప్పుడు అలాగే ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కోణాల్లో అండి. సింప్లీ బాలకృష్ణలో ఈ యాక్టింగ్, ఆ పొలిటీషియన్ అనేది కోణం తీసి పక్కన పెట్టి రిమైనింగ్ మీరు క్రాస్ చెక్ చేయండి. ఇంత గొప్పోడా, ఇంత మంచోడా బాలయ్య అని మీరు అంటారు. అందుకే ఆయన అభిమానులు కాని వాళ్ళు సైతం ఈరోజు అన్నారు జై బాలయ్య, జై బాలయ్య.